హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. సో మనం ఈరోజు సింగరేణి ముచ్చట్లు అనే సింగరేణిపై ఒక ఎపిసోడ్ మనం రెగ్యులర్గా చేస్తున్నాము. సో ముందుగా చూడొచ్చు, బెల్లంపల్లి గోలేట్ సంబంధించిన న్యూస్ చూడొచ్చు. బెల్లంపల్లి ఏరియాలో 112% బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడిస్తున్న జిఎం డి రవిప్రసాద్ గారు. ఏరియాకు సింగరేణి సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించినట్లు జిఎం డి రవిప్రసాద్ గారు తెలిపారు. సోమవారం గోలేటి జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జూన్లో 3 లక్షల టన్నులకు గాను 3.36 లక్షల టన్నులు 112% సాధించామని, సింగరేణి వ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచినట్టు గోలేటి జిఎం రవిప్రసాద్ గారు చెప్పారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 3 నెలల్లో 103%తో ఉన్నామని, ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. మట్టి తొలగింపు ఓవర్ బర్డెన్ పనుల్లో 105%, ఏప్రిల్ నుంచి జూన్ వరకు 103% మట్టి తొలగించినట్టు వివరించారు. ఖైరిగూడ ఓసిపిలో నిర్మించిన ఇన్ఫిట్ క్రషర్తో 1.5 కిలోమీటర్ల దూరం తగ్గిందన్నారు. గోలేటి ఓసిపి కోసం 615 హెక్టార్ల అడవి భూమిని అనుమతులు రావాల్సి ఉందని చెప్పారు. నూతనంగా ప్రారంభం కానున్న ఓసిపిలో సోనాపూర్ గ్రామం ముంపునకు గురి కానుందని, వారికి గోలేటి ఫిల్టర్ బెడ్ సమీపంలో పునరావాసం కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నామని జిఎం రవిప్రసాద్ గారు చెప్పారు. ఇప్పటి వరకు బెల్లంపల్లి ఏరియాలో 1277 మందికి ఆరోగ్య కార్డులు, 300 మందికి వారసత్వ ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు. పీడిఎఫ్ ద్వారా 154 మందికి గాను 133 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మిగతా వారికి కూడా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిఎం డి రవిప్రసాద్ గారు చెప్పారు. అదేవిధంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రా శ్రీనివాసరావు. మీకు చెప్పాను కదా, సింగరేణి సంస్థ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రానికి బొగ్గు గనుల్లో 51% ఉంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి 49% ఉంది. సో ఈ మధ్యలో మనం చూస్తున్నాము, బొగ్గు గనులు వేలం వేస్తున్నారు. అందుకనే కార్మిక సంఘాలు ధర్నా చేస్తూ ఒక అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఏంటంటే సింగరేణికి చాలా అద్భుతమైన అనుభవం ఉంది. సుమారు 100 సంవత్సరాల పైబడి నుంచి మన సింగరేణి బొగ్గు వెలికితీత ప్రారంభించింది. సో అదేవిధంగా ఇంత అనుభవం ఉన్న సింగరేణికి వేలంలో కాకుండా ప్రత్యక్షంగా మన సింగరేణికి అంటే ఎలాంటి వేలం లేకుండా బొగ్గు గనులు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, సో వివిధ రకాల విధంగా అప్లికేషన్ పెడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సింగరేణి యాజమాన్యం సింగరేణి కార్మికులకే కాకుండా చుట్టుపక్కల వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగింది. మరి ఇంకొక ఏరియా భూపాలపల్లి ఏరియా న్యూస్ చూడొచ్చు. బొగ్గు ఉత్పత్తిని మెరుగుపరుస్తాం, జిఎం సయ్యద్ హబీబ్ హుసేన్. యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని 100% పూర్తి చేస్తామన్నారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు భూసేకరణ సమస్యలతో అనుకున్న స్థాయిలో ఓవర్ బర్డెన్ తీయలేకపోతున్నామని, దీంతో బొగ్గు ఉత్పత్తి ప్రభావం పడుతుందని అన్నారు. సో చిత్రంలో చూడొచ్చు, విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సింగరేణి జిఎం హబీబ్ హుసేన్. అదేవిధంగా ఈ సింగరేణి సమాచారంలో శ్రీరాంపూర్ న్యూస్ కూడా చూడొచ్చు. పర్మనెంట్ కార్మికులతో సమానంగా సౌకర్యాలు కల్పిస్తాం, శ్రీరాంపూర్ జిఎం సంజీవరెడ్డి. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ కార్మికుల మాదిరిగానే సౌకర్యాలు కల్పిస్తున్నట్టు జిఎం బి సంజీవరెడ్డి గారు తెలిపారు. జిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా ఇంకో న్యూస్ కూడా చూడొచ్చు. బొగ్గు బ్లాకుల వేలం పాటను రద్దు చేయాలి అంటూ సమావేశంలో మాట్లాడుతున్న ఏఐటిసి యూనియన్ లీడర్ సీతారామయ్య గారు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బొగ్గు బావుల వేలం పాటను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 5న తెలంగాణలోని సింగరేణి 6 జిల్లాల్లో కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేపడుతున్నామని ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య గారు తెలిపారు. సింగరేణి కాలనీస్ RG2 ఏరియా యొక్క న్యూస్ కూడా మనం చూడొచ్చు. గడిచిన జూన్ నెలలో RG2 ఏరియా 155% బొగ్గు ఉత్పత్తి సాధించినట్టు జిఎం సూర్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం జిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియాకు 4.85 లక్షల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ గాను 7.53
లక్షల ఉత్పత్తి జరిగినట్టు జీఎం తెలిపారు. OCP3 ప్రాజెక్టు లక్ష్యం 4.55 లక్షలు కాగా 7.16 లక్షలు 158% ఉత్పత్తి జరిగినట్టు జీఎం చెప్పారు. వకీల్పల్లె గని 30,000 టన్నుల లక్ష్యానికి గాను 38,730 టన్నుల ఉత్పత్తి 122% సాధించినట్టు జీఎం సూర్యనారాయణ పేర్కొన్నారు. గత ఏడాది మొదటి 6 నెలల్లో పోల్చుకుంటే ఈ ఏడాది 2.17 లక్షలు అధికంగా బొగ్గు ఉత్పత్తి జరగడమే కాకుండా 3 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేస్తున్నట్టు జీఎం సూర్యనారాయణ గారు చెప్పారు. అదేవిధంగా RG3లో కూడా ఉత్పత్తి సాధన చూడవచ్చు. సింగరేణి సంస్థ RG3 డివిజన్ పరిధిలో జూన్ నెలలో 98% ఉత్పత్తిని సాధించినట్టు RG3 APA GMలు సుధాకర్ రావు, వెంకటేశ్వర్లు సోమవారం వెల్లడించారు. GM కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ RG3 ఏరియాకు నిర్దేశించిన 5.28 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 5.9 లక్షల టన్నులు సాధించి 96% నిలిచిందన్నారు. నిర్దేశించిన 38.70 లక్షల క్యూబిక్ మీటర్ల OB వెలికితీత లక్ష్యానికి గాను 97.32% లక్షల క్యూబిక్ మీటర్లు సాధించినట్టు తెలిపారు. NTPCకి 7.14 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అడ్రియాల ప్రాజెక్టుకు నిర్దేశించిన 0.18 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 0.65 లక్షల టన్నులు సాధించి 365% బొగ్గు ఉత్పత్తితో పాటు 0.63 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశామని GM సుధాకర్ రావు, వెంకటేశ్వర్లు వెల్లడించారు. RG3 ఏరియాలో సింగరేణి కల్పిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని RG3 GM సుధాకర్ రావు ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. సింగరేణి సంస్థ RG3 డివిజన్ పరిధిలోని OCP1 రెమెడియేషన్ ప్లాన్ కింద కంప్యూటర్ DTP PGDCA కోర్సులో ఉచితంగా శిక్షణ కల్పిస్తున్నట్టు తెలిపారు. మండలంలోని జూలపల్లి, మలయాలపల్లి, పన్నూరు, నాగపల్లి, రత్నాపూర్ గ్రామాలకు చెందిన ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి అర్హత గల యువతీ యువకులు ఈ నెల 15న నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.